గుత్తి పట్టణంలో 77వ జనవరి 26వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుత్తి పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి పుష్పాంజలి ఘాటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి కొద్దిసేపు మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు, సామాజిక న్యాయం, అభివ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రతి పౌరుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తెలుసుకుని వాటిని రక్షించుకోవడం ఎంతో అవసరం. డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా సమాన సమాజ నిర్మాణానికి రాజ్యాంగమే మార్గదర్శకమని తెలిపారు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పండుగ మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు. యువత రాజ్యాంగ అవగాహన పెంచుకోవాలని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిపి ఇక్కడ కూడా రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకోవడం వచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తర్వాత జనవరి 26, 1950న గణతంత్ర దినోత్సవంగా మారడానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దేశం ఈ రోజు నుంచి ఒక వైరుధ్యాలు కలిగినటువంటి జీవితాల్ని అనుభవించడం ముందుకు పోతా ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే రాజ్యాంగ పరంగా, రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చింది. తర్వాత ఈ దేశంలో ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక అసమానతలు, ఒక మనిషికి ఒకే విలువ అనేది ఇంకా అది పరిపూర్ణం కాలేదు. కాబట్టి ఇది కొనసాగాలంటే ఒక ఓటు, ఒక విలువతో పాటు ఒక మనిషికి ఒక విలువ కూడా అవసరం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పడం జరిగింది. మిత్రులారా, 76 సంవత్సరాల ఈ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఇప్పటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ కూడా అవమానాలకు గురవుతూనే ఉన్నాయి. కొద్దిసేపు ముందర కూడా ఇక్కడ అదే జరిగింది. మా అందరి ప్రోద్బలం వల్ల, పోస్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళంతా శుభ్రం చేశారు, కానీ ఇంతవరకు జరగడం లేదు. కాబట్టి ఇటువంటివి ప్రజాప్రతినిధులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళ స్వలాభం కోసం పాటుపడుతున్నారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి దళిత జాతుల పట్ల, దళిత జాతుల అభివృద్ధి పట్ల ఏమాత్రం దృష్టి పెట్టడం చెప్పి మా అభిప్రాయాలు. దీని గురించి ఇంకా ముందు నాయకులు గద్దల నాగకృష్ణ గారు ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా పరిపాలించుకుంటామని అన్ని దేశాలు మన వైపు చూసాం. ఆ కష్ట దశలో మీకు ఒక రాజ్యాంగం కూడా లేదు కదా, ఎట్లా పరిపాలించుకుంటారని అందరూ అన్నప్పుడు దిక్సూచలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ నాయకులకు అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దిక్కయ్యాడు. అంబేద్కర్ పుణ్యాన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆయన భారత రాజ్యాంగం రాసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని 1946లోనే నవంబర్ 26వ తారీఖు 26వ తారీఖు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత 50 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే ఇప్పటికి కరెక్ట్ గా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 76 సంవత్సరాల్లో మన భారతదేశం ఏమైనా అభివృద్ధి చెందిందా అని ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారత రాజ్యాంగంలో మన దేశాన్ని సర్వత్రాక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగంగా మనం ప్రకటించుకున్నాం. అంటే ఎవరికి తలవంచము, మనమే ఏం నిర్ణయాలు తీసుకున్నాం భారతదేశమే తీసుకుంటుంది. అలాగే అన్ని కులాలకి, అన్ని మతాలకి సమాన స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉంటుంది. అలాగే ఎన్నిక ఏం జరిగినా కూడా ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఎవరైనా కూడా రాష్ట్రపతి కూడా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్ల ద్వారా రాష్ట్రపతి కూడా ఎన్నుకుంటాడు. అంతకుముందు రాజు అనేవాళ్ళు, రాణి కడుపులో పుట్టేవాళ్ళు. భారత రాజ్యాంగం వల్లకి వచ్చిన తర్వాత బ్యాలెట్ డబ్బాల నుంచి రాజులు పుడతా ఉన్నారు. ఇది మన భారతదేశం యొక్క రాజ్యాంగం. మిగతా రాజ్యాంగాలు ప్రపంచ దేశాల్లో అనేకం కూలిపోయినాయి. నేపాల్ రాజ్యాంగం కూలిపోయింది. అట్లాగే మనం తీసుకున్న శ్రీలంకలో రాజ్యాంగం కూలిపోయింది.
అసలు అనేక రాజ్యాంగాలు కూలిపోయాయి, కానీ మన రాజ్యాంగం మాత్రం భద్రంగా ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలవ అని చెప్పి మనం సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా భారత రాజ్యాంగం అమల్లోకి రాబోతుంది ఈ రోజు నుంచి. ఈరోజు వైద్యుల జీవితంతో మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గణోత్సవం అనేది మన ఇండియాలో గొప్పగా జరుపుకోవడం మేమందరం గౌరవిస్తున్నాం. జపాన్ లో ఈ విధంగా మనకు రిపబ్లిక్ డే జరుపుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం అమలు కావడం లేదు. కొంతవరకు అయింది కానీ జరగడం లేదు. జపాన్ లోను ఇంగ్లాండ్ లో కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే జరుపుకోవడం లేదు. కానీ మన ఇండియాలో మటుకు ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటున్నారు. మా దళితుల మీద అధికారులు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు అనేది కూడా నేను భావిస్తున్నాను. నిన్న విజయవాడలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఆ యొక్క విగ్రహానికి కూడా క్లీన్ చేయడం కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఆయన వర్ధంతులు కానీ రాజ్యాంగ దినోత్సవం కానీ ఆయన పుట్టినరోజు కానీ క్లీన్ చేయకపోతే దళితులు అంతా మేకమై బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు ఒకటే ఖండిస్తున్నాం. మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారంటే ఒక రాజ్యాంగం అంబేద్కర్ దయవలన మీరు మంత్రులైనారు, ఎమ్మెల్యేలైనారు, మీరు ఎన్నో పదవులు ఈ రోజు మీకు వచ్చినాయంటే ఒక అంబేద్కర్ భిక్ష. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా గుత్తిలో 4 విగ్రహాలు ఉన్నాయి. 4 విగ్రహాలు కూడా ఎక్కడే కానీ మీరు క్లీన్ చేయడం లేదు. అంటే రాజ్యాంగం ఒక దళితుడు రాసినాడని ఒక ఉద్దేశ ప్రకారమా, లేక ఈ యొక్క ఈయనకి చేయకూడదని ఉద్దేశమా, కూటమి ప్రభుత్వం ఏమైనా మీకు చెప్పిందా అని నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వం విజయవాడలో చేయలేదు. ఈ రోజు కూడా మా గుత్తిలో 4 విగ్రహాలు కూడా విగ్రహాల దగ్గర మీరు క్లీన్ చేయడం చాలా బాధాకరమైన విషయం. సార్, పై అధికారులు మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా. జరగబోయే దినాలలో బహుజన సమాజ్ పార్టీ అనేది మీకు గుర్తు చేస్తాం. దళితుడైన మా అంబేద్కర్ సార్ అని మీరు ఈ రోజు అవమానించిన దానికి మేమందరూ భావిస్తున్నాం. ఇంకొకటి, ఈ భారతదేశంలో అందరూ వివేకంగా ఉండాలని తెలియజేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సార్. ఈ రోజు నేను పొద్దున శివాలయం గుడికి పోయినప్పుడు ఒక ముస్లిం సోదరుడు 7 సంవత్సరాల పిల్లవాడు ఆయన జాతి జెండాను అంగీకరించుకొని వస్తుంటే వాడిని నిలబెట్టి నేను అడిగినాను, నీ పేరేం బాబు అంటే నా పేరు మహమ్మద్ సార్, నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాను, నేను గౌరవిస్తున్నాను అంటున్నాడు. 7 సంవత్సరాల పిల్లవాడు. కానీ మీరు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇక మీద ఇప్పుడు జరగకుండా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం, హిందువులు ఏకదాటిగా అందరూ స్వచ్ఛంగా బతకాలని తెలిపిన ఏకే గ్రంథం రాజ్యాంగం. ఈ రోజు అంబేద్కర్ సార్ మీరు అవమానిస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడే కానీ జరగకుండా చూడాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి, హిందూ సోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి మన రాజ్యాంగ నిర్మాతకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించిన వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే విధంగా నేను ముఖ్యంగా మాట్లాడాల్సినది ఈ రోజు ఏమంటే అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి అందరికి తెలుసు కాబట్టి అదే విధంగా ఇక్కడ గుత్తి మున్సిపాలిటీ అధికారుల దృష్టికి నేను తీసుకొస్తున్నది ఏమంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవం రోజు కూడా రాజ్యాంగ నిర్మాతకి కనీసం ఒక క్లీన్ అనేది కూడా చేయకోకుండా మేము స్పందించిన తర్వాత అధికారులు స్పందించి తర్వాత వచ్చి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కి ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈయన దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మీరు ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారేమో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజమంటే చాలా బాధాకరమైన విషయము. గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈయన ఇంత గొప్ప వ్యక్తికి అవమానకరంగా చెప్తేనే చేస్తారంట. ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర ఎవరు చెప్తే మీరు క్లీన్ చేసినారు, ఇక్కడ అంటే చెప్తే క్లీన్ చేస్తారా, ఇక్కడ చెప్పకుండా క్లీన్ చేస్తారా? ఏంటిది ఈ నిర్లక్ష్య వైఖరి? నిజంగా అంటే కమిషనర్ గారు, అధికారులు మీరు ప్రతిరోజు ఇక్కడ అంతా శుభ్రం చేస్తారు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు శుభ్రం చేయడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పిదం జరిగితే మా అంబేద్కర్ ఆశయాల కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వారందరూ కూడా మేమంతా ఖండిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.